శుభములు కలుగు నీకు. 6 నెలల్లో మీరు నా డబ్బు నాకు తిరిగివ్వకపోతే నేను ఏ పనిష్మెంట్ ఇస్తే అదంతా అనుభవించాలి మీరంతా. ఇది మైండ్లో పెట్టుకోండి అందరూ. అరుంధతి, మేమివ్వాల్సిన డబ్బు గురించి నువ్వు గుర్తు చేసినా చేయకపోయినా అవి మేము ఎలాగైనా ఇచ్చే తీరుతాం. కానీ నువ్విక్కడికి వచ్చి కూడా హాసినిని మర్చిపోయి వెళ్ళిపోతున్నావు. హే, మేం మీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి రాలేదని స్పెషల్గా చెప్పాలా? మీ అమ్మగారు చెప్పకపోయినా హాసిని ఉండాల్సింది అక్కడే కదా బాబు. అక్కడ ఉండడం ఇష్టం లేక మాతో అంత గొడవ పడి నన్ను ఎదిరించి మరీ బయటికొచ్చేసింది ఎవరు? మీ మనవరాలు కాదా? తనేదో ఆవేశంలో వచ్చేసిందండి. అలా అని జీవితాంతం ఇక్కడే ఉండిపోదు కదా. ఎక్కడుంటుందో ఎక్కడుంటుందో అది మాకు సంబంధం లేని విషయం. బాబు, అలా అనకు బాబు. అది చేసింది తప్పే. దానికి మీరు ఇంత పెద్ద శిక్ష వేయటం సరికాదు. ఆడపిల్ల జీవితంలో ఎన్ని గొడవలు జరిగినా చివరి వరకు ఉండాల్సింది అత్తారింట్లోనే. దాన్ని తీసుకెళ్లకుండా మీరిక్కడే వదిలేసి వెళ్తే అంతకంటే పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు బాబు. మీకు దండం పెడతాను బాబు. అది చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తాను. అమ్మా, ఏంటమ్మా ఇది? ప్రతిసారి నేను తప్పు చేయకుండానే నాకు తప్పులు అంటగడుతున్నారు. ఆ తప్పులకి నీ చేత క్షమాపణలు చెప్పించుకుంటున్నారు. వద్దమ్మా, నువ్వు క్షమాపణలు చెప్పొద్దు. హాసిని, అలా వచ్చినప్పుడు తల వంచాలమ్మా. గొడవ వచ్చినప్పుడు వెనక్కి తగ్గాలి. నువ్వు ఊరుకో. బాబు, అరుంధతి, మీరు పెద్ద మనసు చేసుకుని హాసినిని మీతో తీసుకువెళ్ళండి. తీసుకెళ్లమని మమ్మల్ని ఎలాగో ఒప్పించలేవు. కనీసం నీ కూతుర్నైనా ఒప్పించగలవో లేదో చూసుకో కృష్ణ తులసి. అవునమ్మా, ఎన్ని రోజులు కృష్ణ తులసి మాటని కూతుళ్ళు జవదాటరని అందరూ అనేవారు. ఇప్పుడు చిన్న కూతురు కూడా తన మాటకి చీ కొడుతుంది. హే విక్కీ, నేనేం మా అమ్మ మాటని కాదనడం లేదు. మిమ్మల్ని చీ కొడుతున్నాను. మీ దుర్మార్గాన్ని చీ కొడుతున్నాను. హాసిని, నీకు పుణ్యం ఉంటుంది, కాసేపు ఆగు. నువ్వలా మాట్లాడకమ్మా. అరుంధతి, మీరు హాసిని మాటలేం పట్టించుకోకండి. దయచేసి మీరు తనని మీతో పాటు తీసుకువెళ్ళండి. లేదంటే 10 మందిలో మాకు పరువు ఉండదు. మీ పరువు ఉంటే ఎంత, పోతే ఎంత? నీ కూతుర్ని తీసుకెళ్ళి నేను గొడవలు పడలేను. ఇక్కడే ఉండి తనతో మాటలు అనిపించుకోలేను. అరుంధతి, నువ్వలా అనుకో అరుంధతి. నా కూతురు తప్పు చేసింది. తప్పు చేసింది కదా? చేసింది. ఒప్పుకుంటున్నావు కదా? ఒప్పుకుంటున్నాను.
మాటలేంటివి? నువ్వు రాసిన నియమాలే కదా? చదువు, ఆఖరి నియమం చదువు. చదువు. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. అనుభవించాలి కదా? నీ కూతురు చేసింది తప్పు అని నువ్వే ఒప్పుకుంటున్నప్పుడు, తను ఈ ఇంట్లో ఉండడం శిక్ష అంటున్నప్పుడు, మరి ఆ శిక్ష తను అనుభవించాలి కదా? శిక్ష అనుభవించకుండా నువ్వే అడ్డం పడితే నువ్వు రాసిన రూల్స్ నువ్వే కాదంటున్నట్టు కదా? చెప్పు కృష్ణ తులసి, నీ నియమాలు నీ కూతుళ్లతోనే బ్రేక్ చేయిస్తావా? ఇన్నేళ్లుగా నువ్వు నేర్పించిన నియమాలు వేస్ట్ అని నువ్వే చెప్తున్నావా? అలా కాదు. నీ నియమాలన్నీ నువ్వు స్ట్రాంగ్గా నమ్ముతున్నట్టయితే ఆ నమ్మకంతోనే వాటిని నీ కూతుళ్ళకి నేర్పించినట్లయితే నీ కూతుర్ని శిక్ష అనుభవించనివ్వు. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు ఇక్కడికి ఒక రీజన్తో వస్తే మనకి 2 లాభాలు జరిగాయి. కృష్ణ తులసి వాళ్ళని ఇంకా బాధ పెట్టగలిగాం. హాసిని ఇక్కడే ఉందన్న విషయాన్ని వాళ్లతోనే బయట పెట్టించగలిగాం. మనల్ని మోసం చేద్దామనుకున్నారు. వీళ్ళని చావు దెబ్బ కొట్టాం మనం. పద. కృష్ణ అమ్మా అమ్మా అమ్మా